మీటింగ్ అంటే 3 గంటలు లేట్ వస్తారు, అదే ఫంక్షన్ అంటే కనుక 3 గంటల ముందే ఉంటాం. నిజమే కదా? సో ఒకసారి కూర్చోండి. సో నా పేరైతే ఆంజనేయులు రాసూరి. ఈ బిజినెస్కి వచ్చి ఇది ఏప్రిల్ కదా, నెక్స్ట్ మంత్ మే 19th వస్తే కరెక్ట్గా 7 సంవత్సరాలు అయింది బిజినెస్ స్టార్ట్ చేయబట్టి. నా స్టోరీ మొత్తం ఇందాక వీడియోలో చూసినారు. ఏంది ఎక్కడ ఇంకా ఆ స్టోరీ అంతా చెప్తే మనకు పెద్ద రామాయణం అవుతుంది. నేను షార్ట్కట్లో చిన్న చెప్తాను, అలాగే నా స్టోరీ అందరికి మ్యాక్సిమం తెలుసు. ఈ బిజినెస్ స్టార్ట్ చేయకన్నా ముందు నేను ఒక జొమాటో స్విగ్గీ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాను అనమాట. ఎందుకు పని చేయాల్సి వచ్చిందంటే, సేమ్ ఇలాంటి కంపెనీయే ఒక ఇంటర్నేషనల్ కంపెనీ, సుమారుగా 110 దేశాల్లో రన్ అవుతున్న కంపెనీ. అక్కడ నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు బాగా డబ్బు ఎందులో ఉంది, ఏ బిజినెస్ చేస్తే ₹1 పెట్టుబడి పెట్టకుండా ఏ బిజినెస్ చేస్తే బాగుంటుందని ఆలోచించిన క్రమంలో 2012లో ఇట్లాంటి నెట్వర్క్ మార్కెటింగ్ పరిచయం అయింది. సేమ్ ఇలాంటి కంపెనీ, కానీ ఇది కాదు. ఆంజనేయులు అనే సినిమా చూసినారా? నా పేరుతో ఒక సినిమా చూసినారా? బస్ స్టాండ్లో ఒక సీన్ ఉంటుంది. ఈ హీరో పోయి విలన్లకి వార్నింగ్ ఇస్తుంటే అప్పుడు విలన్ వచ్చి అంటుంటాడు అనమాట, అరే నీలాంటి వాళ్ళని మస్తు మంది చూసినామంటాడు. అంటే అప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది, నాలాంటి వాళ్ళని చూడడం వేరు, నన్ను చూడడం వేరు అన్నట్టు. ఇక్కడ కూడా ఇట్లాంటి కంపెనీలు చాలా చూసి ఉంటారు. ఏ సారు? అక్కడ ఒక 8 సంవత్సరాలు పనిచేసిన. డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు స్టడీ అంతా మధ్యలో వదిలేసుకొని ఇప్పటివరకు జాబ్ చేసి కోటీశ్వర్లు వాళ్ళు ఎవరిని నేను ఎవరిని చూడలేదు. సో ఇందులో కోటీశ్వర్లు అయ్యే మార్గం ఉందని చెప్పి ఎంటర్ అయిపోయినా. 8 సంవత్సరాలు పనిచేసిన. ఏం సంపాదించినవా? 8 ఏళ్ళలో ఉంటే ఏం సంపాదించకపోగా 8 సంవత్సరాల జీవితం లాస్ అయిపోయింది. దాంతోపాటు 8 లక్షల అప్పు కూడా అయిపోయింది. సో నేను చెప్పిన కదా, ఏ దిక్కు లేను దేవుడే దిక్కు అని ఇందాకనే చెప్పిన. సరే ఆ దేవునితోనే పోట్లాడదామని చెప్పి 2019లో సూసైడ్ అటెంప్ట్ చేసిన. ఆ సూసైడ్ అటెంప్ట్ చేసుకునేటప్పుడు అనుకున్నాను అనమాట, ఇలాంటి కంపెనీలు మన ఒకవేళ భూమి మీద బతుకుంటే నేను ఇట్లాంటి కంపెనీలలో చేయొద్దు, నేను ఇంకొన్ని చెప్పొద్దు, వాడిని తీసుకొని పోవద్దు, వాడు మన ద్వారా జీవితం లాస్ కావద్దు అనే ఉద్దేశంతో అన్ని మైండ్లో పెట్టుకున్నా. బట్ నిజంగా గాడ్స్ ప్లాన్ ఈరోజు మీ అందరిని కలిసేది ఉందేమో బహుశా. మా అమ్మ చీరదై కింద పడిపోయినా. అక్కడి నుంచి వెనక్కి 2019లో మేలో ఈ అవకాశం చూసిన, వెస్టీజ్ అవకాశం. ఇప్పుడు మీరు చెప్పండి, అవకాశం చూడగానే జజ్జనగర జనార వెస్టీజ్ చేద్దాంపా, మామూలు లేదు, సూపర్ ఉంది, దుమ్ము దులిపేద్దాం, కార్లు కొందాం, బంగ్లాలు కొందాం అనే ఉద్దేశంతో ఎంతమంది వచ్చారు ఒకసారి చేయొద్దండి. ఫుల్ ఎక్సైటెడ్తో. నేను నమ్మను. మ్యాక్సిమం అందరూ అనుమానంతో ఎంట్రీ అవుతారు. నా వల్ల అవుతుందా, నేను చేయగలుగుతానా లేదా? నిజమా? ఈ అనుమానం మీకు వచ్చిందా లేదా? వాళ్ళంటే ఎప్పుడో 2019లో జాయిన్ అయ్యారు, లేకపోతే 2012లో జాయిన్ అయినారు. వాళ్ళు ముందు జాయిన్ అయినారు కాబట్టి ఉన్న జనాలందరూ దొరికారు, వాళ్ళ కింద వచ్చారు కాబట్టి వాళ్ళు పైకి వచ్చారు. మాకోరు దొరుకుతారు. ఇప్పుడు మీకు కూడా డౌట్ వస్తుందా లేదా? వచ్చిందా? వస్తూనే ఉందా? వస్తూనే ఉంది, పోతూనే ఉంటుంది. నేను ఒకటే చెప్తా, ఇప్పుడు మీ ముత్తాతకు తాతమ్మ దొరికిరా లేదా? నవ్వుతారు. ముత్తాతకి తాతమ్మ దొరికిందా లేదా? తాతకు నాయనమ్మ దొరికిందా లేదా? మరి నాయనకు అమ్మ దొరికిందా లేదా? మరి మనకు భర్త భార్య దొరికిరా లేదా? మరి మన పిల్లలకు భర్త భార్య దొరుకుతారా లేదా? మరి ఒకవేళ పిల్లోడు వచ్చి నాయన ఉన్నావా నువ్వే చేసుకుంటే నాకు వాళ్ళు దొరుకుతారంటే నీకోసం కూడా గుర్తు ఉంటారు కదా. ఎస్ఆర్ ఈ బిజినెస్లో ఫస్ట్ అలాంటి ఆలోచన బంద్ చేయండి. చాలామంది వచ్చిన తర్వాత వాళ్ళు ముందు జాయిన్ అయ్యారు కాబట్టి వచ్చినారు. నేను కనుక అప్పుడు 2004లో జాయిన్ అవుతున్నా, ఈరోజు ₹1 కోటి తీసుకునేటారు. ఇట్లాంటి మొదలు పొద్దున ఒక ఆయన అదే ఫోన్ చేసాను, తమ్ముడు నువ్వు అంటే చేసినావు కానీ అప్పుడు 2010 నువ్వు చెప్పినప్పుడు జాయిన్ అయితే ఈరోజు 10 లక్షలు సంపాదించాను. అప్పుడు చేయలేదు కదా, వస్తున్నాయి మాటలు, కానీ ఇప్పుడు స్టార్ట్ చేయి. సో వెస్టీజ్ జాయిన్ అయినప్పుడు పెద్ద ఎక్సైట్మెంట్తో రాలేదు, భయంతో స్టార్ట్ అయింది. ఎందుకంటే నన్ను 8 లక్షలు ఒక వ్యక్తి దగ్గరుండి చేయించిన వ్యక్తే ఈ బిజినెస్ ప్లాన్ చెప్పిండు. మళ్ళా ఇప్పుడు మీరు నమ్ముతారా? మీరు సౌత్ ఆఫ్రికాలా ఇండియన్స్ వాళ్ళ? మరి ఇండియా అంటే నోరు ఎట్లుండాలి?
నల్గొండ అంటే ఏంది? ఉద్యమాల గడ్డ అని ఒకటే పాటలను మారుమోగుతుంటుంది. తెలంగాణ గద్దర్ అంటారు చూసి, నల్గొండ గద్దర్ అని. మరి మన నోరు ఎట్లుండాలి? గట్టిగా ఉండాలా లేదా? సో ఎస్ఆర్ ఏదో ఒకటి అంటే ఏదో ఒకటి చెప్తాం మేము. అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఇంత మంచి బిజినెస్ అయితే అని అనుకోలేదు. ఈ బిజినెస్ అవకాశం చూపించిన వ్యక్తి నా ఫ్రెండ్, నా డిగ్రీ క్లాస్మేట్, సో నా అప్లైన్ శ్రీనివాస్ వడ్డేమను సార్కి ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ ప్లస్. సో ఎందుకు చెప్తున్నా, ప్రతి మీటింగ్లో మొన్న కూడా గ్రూప్లో అనౌన్స్మెంట్ వచ్చింది, అప్లైన్ పేరు ఇన్వాల్వ్మెంట్ చేయొద్దని చెప్పి. కానీ ఎందుకంటున్నంటే, ఒకవేళ ఈ బిజినెస్ని టేకప్ చేయకపోయిన ఉంటే నా పరిస్థితి ఏంది? ఈరోజు 2026లో నా పరిస్థితి ఏంది? ఏమై ఉండేటోను ఈరోజు? ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి కాకుండా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటుంటున్నాయి, అంతేనా? ఇంకేమైనా చేస్తానా? ఏం లేదు కదా. సో అట్లాంటి సిచ్యువేషన్ ఉంటే బిజినెస్లో స్టార్ట్ చేసినప్పుడు ఇంకొక విషయము, చాలామంది లక్షలు సంపాదించాలి స్టార్టింగ్లో అని అనుకుంటారు. నేను మాత్రం అట్లాంటి ఉద్దేశంతో రాలేదు. బయట అయినా కూడా ఎక్కడో దగ్గర పని చేయాల్సిందే, నిజమా? ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఈ బిజినెస్ సెషన్ కొంచెం కొత్తగా ఉంటుంది. ఫస్ట్ మీ గురించి మాట్లాడి తర్వాత పాత వాళ్ళ గురించి మాట్లాడతాం. సో ఏం చేయాలి ఈ బిజినెస్లో అంటే, ఈరోజు ఎవరైతే కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారో మీ యొక్క ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, రేషన్ కార్డు కానీ, అమ్మ ఇన్ని వేయాలన్నా ఇన్ని ఇవ్వాలన్నా అని మీరేం టెన్షన్ పెట్టుకోకరి. అందులో ఏదైనా ఒకటే ఇచ్చి మిమ్మల్ని ఎవరైతే తీసుకొని వచ్చినారో ఆయనకి ఇచ్చేసేయండి. మీకు ఒక ఐడి క్రియేట్ అవుతుంది. ఫేస్బుక్ ఐడి ఉందా లేదా మీకు? ఇన్స్టాగ్రామ్ ఐడి, వాట్సాప్, యూట్యూబ్, అట్లనే ఇది కూడా ఒక ఐడి క్రియేట్ అవుతుంది. దీనికి ఎటువంటి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. నేను ముందే చెప్పేస్తున్నా. ఎంత కట్టాలని అడుగుతుంటారు. ఈ బిజినెస్లో ఎంత కట్టాలి, లేకపోతే ఎంత పెట్టి కొనాలని అడుగుతూ ఉంటారు. సో ఎంత పెట్టి కొనాలండి? ఎంత పెట్టి కొనాలి? రెండు క్వశ్చన్లు మీకు మళ్ళీ ఎదురవుతాయి. ఏం ఎదురైతే చెప్పనా? ఎంత పెట్టి కొనమంటావు నన్ను? ఎన్ని రోజులు కొనమంటావు నన్ను? ఎప్పుడు పైసలు వస్తాయి నాకు? అడుగుతురా లేదా? నేను దీనికి ఆన్సర్ చెప్తా. మీ ఇంటి పక్కన ఒక ఆయన 20 లక్షలు పెట్టుబడి పెట్టి ఒక ఆయన కిరాణా షాపు పెట్టిండు. ఎంత పెట్టి కొంటారు మీరు? ఎంత అవసరమో అంతవరకు కొనుక్కుంటాం. పోనీ ఈసారి 50 లక్షలు పెట్టి ఆ పక్కింటి ఆయన పెట్టిండు, ఈసారి ఎంత పెట్టి కొనుక్కుంటారు? ఇంకొక ఆయన 10 కోట్లు పెట్టి షాప్ పెట్టిండు, షాప్ స్టార్ట్ చేసి 10 కోట్లు పెట్టి కిరాణా షాప్ పెట్టిండు, ఈసారి ఎంత పెట్టి కొంటారు? మరి వెస్టీలో కూడా మేము అదే కదా చెప్పింది, నీకు ఎంత అవసరమో అంత కొనుక్కో అని చెప్తున్నాం. సింపులా? మరి ఎన్ని రోజులు కొనాలి? కిరాణా షాప్ అనే దగ్గర పోయి ఇన్నేళ్ళు ఎప్పుడన్నా అడిగిరా ఎవరన్నా? కిరాణా షాపులు ఉన్నారా రన్ చేసేవాళ్ళు ఎవరైనా? ఇంతమంది చేతులు ఎత్తుతారు. మీరు ఆల్రెడీ డిస్ట్రిబ్యూటరా? కొత్త వాళ్ళ పాత వాళ్ళ? మీరు పాత వాళ్ళు. కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీరు కొత్తనమ్మా, ఇటు రండి. మీరు ఒకసారి స్టేజ్ పైకి రండి. మిమ్మల్ని ఏం క్వశ్చన్ భయపడకండి, నీళ్ళు ఉన్నాయి మన దగ్గర, టెన్షన్ తీసుకోండి. ఇటు రాదు, ఇక్కడ రండి. యాదగిరి సార్ ఒకసారి స్టేజ్ పైకి రండి. ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఒక అదే డౌట్. ఇంకోటి, ఎన్ని రోజులు కొనాలని అడుగుతూ ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పండి, మీ దగ్గర ఎన్ని రోజులు కొనాలి షాప్లో? లేదమ్మా, నేను మీ కస్టమర్ని, మీరే షాప్ కొత్తగా పెట్టినారు, మీరు 10 లక్షలు పెట్టి పెట్టారు షాపు, నేను ఎంత పెట్టి కొనాలి మీ దగ్గర? మీరు ఎంత పెట్టి కొనాలంటే మీకు అవసరం ఉన్నంత వరకు కొనుక్కుంటారు సార్. మీ దగ్గర ఎంత పెట్టి కొనాలి? అంతే సార్, మీకు ఎంత అవసరం అంటే అంత. ఇంత అనే ఉన్న రూల్ ఉందా? రూల్ ఏం లేదు, మన అవసరం దగ్గర. ఇప్పుడు ఎన్ని రోజులు కొనమంటారు మీ దగ్గర చెప్పండి? మీకు అవసరం ఉన్నంతసేపు కొనుక్కుంటారు. ఇక్కడ మిగతా టైంలో మీకు ఎక్కడన్నా తక్కువ ఉంటే అక్కడ వెళ్ళిపోతారు కదా. మా దగ్గర కొనాలని మీకు రూల్ ఏం లేదు కదా సార్. ఎన్ని రోజులు కొనాలంటే, మీరు సబ్బు పెట్టి స్నానం చేసిన రోజులు, పేస్ట్ పెట్టి పళ్ళు రుద్దిన రోజులు కొనరు. తర్వాత అవసరమా? తర్వాత ఎందుకు అవసరం ఉండాలి? ఈ భూమి మీద ఉండం కాబట్టి అవసరమే లేదు. కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు, ఇవేం లేదు. ఇప్పుడు నేను ఒక 2-3 క్వశ్చన్లు వేస్తా, నన్ను చూసి నా ముఖం చూసి ఆన్సర్ చెప్పు. ఎన్నేళ్ళ నుంచి కిరాణా షాప్ రన్ చేస్తున్నారు? ఎన్ని సంవత్సరాల సంవత్సరాల నుంచి కిరాణా షాప్ మీరు రన్ చేస్తున్నారు? అంటే రన్ అంటే ఏమంటారు? నడిపిస్తున్నారు.
నడిపిస్తారు. మేము పుట్టిన కానీ తెచ్చుకుంటున్నాం సారు. ఎన్నేళ్ళు అవుతుంది? ఎన్నేళ్ళు అంటే ఇప్పుడు దాదాపు ఒక 2-3 సంవత్సరాల నుంచి కొనుక్కుంటున్నాం. అంటే మీరు కొనుక్కునేది కాదు, మీరు షాప్ పెట్టి ఎన్ని రోజులు అవుతుంది అంటున్నారు? మేము షాప్ పెట్టి 1 సంవత్సరం అవుతుంది సార్. సంవత్సరం అవుతుంది కదా. సంవత్సరం నుంచి మీ దగ్గరనే కొంటున్నా. నాకేమన్నా రేట్లు తక్కువ చేసి ఏమన్నా ఇస్తారా? ఏమి ఇయ్యను సార్. ఎందుకు ఇస్తాను నీకు నేను? మీరు అవసరం కానీ కొనుక్కుంటే. మీ ఇంటి పక్కనే ఉంటా నేను. ఇంటి పక్కన ఉన్న ఇయ్యం సార్ మేము. మీరు మా చుట్టం. చుట్టమైనా ఇయ్యం. సొంతం మా పెద్దమ్మైనా ఇయ్యం. ఇక చూడ్రి, కొత్త వాళ్ళు ఎవరైతే వచ్చారో మీ చుట్టమైన బక్కమైన ఇంటి పక్కన ఉన్న పై ఇంటున్నా ఇయ్యనని చెప్తుంది కరాఖండిగా. ₹1 రేటు తగ్గావు. డబ్బా మీద ఎంత రేటు అంత రేటు ఇస్తాం. ఓకే, నేను ముక్కు తెలియదు మోకం తెలియదు, దారిన పోయే దానే నా దగ్గర. మీ దగ్గర ఆమె మీద కోపంతో మీ దగ్గర కొనాలని అనుకుంటున్నా నేను. మీరు ఏమైనా డిస్కౌంట్ ఇస్తారా? ఎస్ సార్, ఇస్తాం. 100కు 10 నుంచి ₹20 వరకు ఇస్తాం. 10 to 20%. అంటే ఈ డబ్బా ఉంది కదండి, దీని మీద ₹100 రేటు ఉంటే మీ చేతికి నేను 90 నుంచి ₹80 మధ్యన మీ చేతికి ఇస్తా. అంటే ₹10-20 తగ్గించి ఇస్తా అని అంటుండు. నేనైతే మీకు తెలుసా ఎప్పుడన్నా? నో సార్, తెలియదు. ఓకే, తెలిసిన వాళ్ళకైతే ఇంకెక్కువ ఏమైనా ఇస్తావా? సేమ్ అందరికీ అంతే. PM మోడీ వచ్చినా కూడా ఎవరు వచ్చినా అంతే ఉంటుంది సార్. ఇక్కడ కొంతమంది కూడా ఇదే డౌట్ నాకు ఎప్పుడు ఫోన్ చేస్తుంటారు, సార్ నాకంటే కొత్త వచ్చినకి నాకే ఇంత డిస్కౌంట్ ఇస్తున్నారు అంటే మీరు ఎప్పటి నుంచి చేస్తారు కదా, మీకు ఏమైనా ఎక్కువ ఇస్తారు? ఎవరికి ఎక్కువ వేరు, అందరికీ ఈక్వల్గా ఉంటుంది. సార్ నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ వేస్తాం. ప్రతి నెల 10,000 పెట్టి మీ దగ్గర సామాను కొంటున్నా. ప్రతి నెల 10,000 సామాను కొంటున్నా. నాకేమైనా డబ్బులు మళ్ళీ రిటర్న్ ఏమైనా ఇస్తారా? ఎందుకు ఇస్తాం సార్? ఏమి ఎందుకు? మా పెద్దమ్మ మీరు. మీ పెద్దమ్మ అయినా మేము ఎక్కువ ₹1 ఎక్కువనే తీసుకుంటాం. మీ ఇంటి పక్కనే ఎక్కడో ఇయ్యం సార్. మీది ఊర్లో నా కిరాణా షాపు? అవును, అవును. వీళ్ళు ₹95 థమ్స్అప్ 120-130 అమ్ముతారు, నిజమేనా? అవును సార్, మాకు ₹10 గిట్టుబాటు లేదు, మేమే అమ్ముతాం మరి. ఇక చూడ్రి, ఎందుకు ₹90 థమ్స్అప్ 120 అమ్ముతున్నా అంటే కూలింగ్ పెట్టినందుకు అని అంటారు. నిజమా? కూలింగ్ పెట్టినందుకు అంటారు. బాటిల్ ఏమో కూల్ ఉంటుంది, మనిషి హీట్ అయిపోతాడు కస్టమర్, ₹30 ఎక్స్ట్రా తీసుకొని. నిజమా? సో మీ దగ్గర అట్లాంటి ఆప్షన్ ఏమైనా ఉందా మీ కంపెనీలో? ఈ కంపెనీ వెస్టీజ్ కంపెనీ, ఇక్కడ నిలబడ్డ వ్యక్తి ఒక్కసారి బిగ్ రౌండ్ ఆఫ్ ప్లస్. సో ఇక్కడ బయట కిరాణా షాప్. ఇప్పుడు మీరేమన్నా క్యాష్ బ్యాక్ ఏమైనా డబ్బులు ఏమైనా రిటర్న్ ఇస్తారా? 100కు 5 నుంచి ₹16 వరకు క్యాష్ బ్యాక్ ఇస్తాం. నిజంగా నమ్మొచ్చు అంటారా? ఇంతకుముందు ఎవరికన్నా ఇచ్చినా మాకే ఇచ్చారు. ఈరోజు జాయిన్ అయిన వ్యక్తికి కూడా 5% వస్తుంది. 100కు ₹5 రిటర్న్ ఇస్తున్నారు. 100కు ₹5 బాగుందా బాగాలేదా? ముచ్చటగా 3వసారి క్వశ్చన్ అడుగుతున్నా. ఈసారి నా ముఖం నా కళ్ళలో చూసి చెప్పు. 2 కళ్ళ లోపల 2 ఉన్నాయి చూసినారా, దాంట్లో చూసి చెప్పు. ప్రతి నెల మళ్ళీ 10,000 సామాను కొంటున్నా. ఎక్స్ట్రాగా ప్రోడక్ట్ ఏమైనా ఫ్రీ ఇస్తారా? అంటే దీని అర్థం ఏంటంటే ఓ ₹1000 సామాను కొంటే ₹100 సామాను ఫ్రీ అని, లేకపోతే 10,000 కొంటే ఓ ₹1000 ఫ్రీ అని అట్లా ఏమన్నా ఇస్తారా? ₹5 సబ్బు కూడా ఇవ్వం సార్. కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో బాగా వినురి. ఎందుకు చేయాలి వెస్టీజ్, మేము ఎందుకు చేయాలి, మేము అలా కాకుండా ఇల్లు ఎందుకు కొనాలంటే అందుకే చెప్తున్నాను అనమాట. ₹5 సబ్బు కూడా ఇయ్యరు. శంషా షాదాయ శంషా అది కూడా ఇయ్యరు. ఓకే, మీ దగ్గర అట్లాంటి ఆప్షన్ ఏమైనా ఉందా? అదే ₹10,000 మన దగ్గర తీసుకుంటే ₹1,000 ప్రోడక్ట్ పే ఇస్తాం. నాకు ఒకటి డౌట్ ఏంటంటే ₹1,000 సామాన్ అంటున్నారు కదా, మళ్ళీ ఎప్పుడు రావాలి ఆ సామాన్ తీసుకోవడానికి? మీరు ఎప్పుడైతే సామాన్ తీసుకుంటారో అప్పుడు ఎమ్మటే ఇవ్వడం జరుగుతుంది. ఎమ్మటే ఇస్తారంట. రేపురా మళ్ళరా, లేకపోతే మా షాప్లో మా నాయన లేడు, లేకపోతే మా భార్య లేదు అని చెప్పి అట్లాంటి విషయాలు ఏం లేదు. కొత్త వాళ్ళు వచ్చినా పాత వాళ్ళు వచ్చినా నువ్వు కొనుక్కోగానే ఇమీడియట్ ప్రోడక్ట్ ఇచ్చేస్తుంది. బాగుందా బాగాలేదా? బాగుంది కదా. లాస్ట్ చివరి క్వశ్చన్, ఇది ఒక్కటనే నాకు ఆన్సర్. సంవత్సరం నుంచి మీ దగ్గరనే కొంటున్నా, ఇంకో 10 ఏళ్ళైనా కూడా మీ దగ్గరనే కొంటా. నేను ముందే అదేమంటారు అగ్రిమెంట్ రాసిస్తున్నా. ఈసారి ఒక్కసారి 1 నెల ఏమైనా ఫ్రీ ఇస్తారా? మీకున్న ఆస్తి మీది ఏదన్నా అన్ని మాకు ఇచ్చినా మేము ఇయ్యం సార్. వీళ్ళు చూడండి, ఏదున్నా ఇయ్యరు. చివరి లాస్ట్ క్వశ్చన్, నా ముఖం చూసాను చెప్పి. మీకు ఇస్తే మేమేడ బాగుపడతాం మరి? మేమే కొనుక్కొచ్చి అమ్ముకుంటున్నాం, మళ్ళీ మీకు ఇస్తే మాకే వస్తాను అంటున్నాను. మీ దగ్గర అట్లాంటి ఆప్షన్ ఏమన్నా ఉందా సార్?
మీరు కంటిన్యూ తీసుకుంటూ పోతే 4 నెలలకు 1 నెల సమాన్ అనేది ఫ్రీ ఇస్తాం. ప్రతి 4 నెలలకు ఒకసారి ఫ్రీ సమాన్ ఇస్తాం. అంటే ఇక్కడ ఎంతైనా కొనవచ్చా ఈ ఆఫర్ రావాలంటే? ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, నేను వచ్చిన ఓ సబ్బు కొనుక్కున్నా, 4 నెలలు 4 సబ్బులు కొనుక్కున్నా, 5వ నెలలు ఇంకో సబ్బు అట్లాంటిది ఏమన్నా ఇస్తారా? అట్లాంటిది లేదండి. మన దాంట్లో మినిమం మనకు 4 నెలలకు వచ్చే ప్రోడక్ట్ రావాలంటే 60 PV సుమారు ఒక 2000 వర్త్ ప్రోడక్ట్ తీసుకుంటే మనకు అట్లా 20% మనం ప్రతి నెల ఎంతైతే తీసుకుంటామో 4 నెలల మీద మనం 4 నెలలు తీసుకున్న దాని మీద 20% ఫ్రీ వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇందాక ఫస్ట్ క్వశ్చన్లో మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. ఎంత పెట్టి కొనుక్కోవచ్చు అంటే ఎంతైనా కొనుక్కోవచ్చు అన్నారు, ఎంతైనా కొనుక్కోవచ్చు అన్నారు, అంతేనా? కానీ మళ్ళీ ఇప్పుడేమో డబ్బులు చెప్పిరేమో సార్ ఇంత పెట్టి కొనుక్కోవాలని. నేను ఒకటే చెప్తున్నా, మీరు ఓన్లీ కస్టమర్ లాగా మీకు వచ్చేవి ఏవైతే ఉన్నాయో కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. కానీ వచ్చే బెనిఫిట్స్ ఇది ఒక్కటి మాత్రం, 4 నెలలు కంటిన్యూగా మీరు 3500 సామాన్ 4 నెలలు తీసుకుంటే 5వ నెల మళ్ళీ 2500 సామాన్ ఫ్రీ వస్తుంది. బాగుందా బాగాలేదా? బాగుంది కదా. నేను చిన్న పిల్లోని మీ షాప్ దగ్గరికి పంపించిన. నేను మహేష్ బాబు లెక్క తెల్లగా కావాలని, ఆయన సంతూర్ సబ్బు రుద్దుకుంటూ అవుతుందని చెప్పింది, ఆయన లెక్క కావాలని పంపించిన. మీ దగ్గర సంతూర్ సబ్బు లేదు, మీరు రెక్సోనా సబ్బు ఇచ్చినారు. వచ్చేటప్పుడు ప్యాకెట్ ఓపెన్ చేసి నేను వాడలే, రిటర్న్ ఇస్తే తీసుకుంటారా? సీల్ తీసినారు సార్ అక్కడ. నేను వాసన కూడా చూడలేదు నేను అసలు. ఇయ్యం సార్, రిటర్న్ అనేది ఉండదు మా దగ్గర. ఇప్పుడు మీరు చెప్పండి, రిటర్న్ అనేది ఉండదంట. నేను వాడలే అసలు, వాడడం మాట దేవుడు, వాసన కూడా చూడలే అసలు. ఆ షాప్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిందంటే మళ్ళీ రిటర్న్ తీసుకోం సార్. ఇంకా అర్థమైంది కదా మీకైతే? అర్థమైందా సార్? మీ దగ్గర అట్లాంటి ఆప్షన్ ఏమైనా ఉంటుందా? ఉన్నది సార్. 30 days లోపల 30% యూజ్ చేసినా కూడా రిటర్న్ తీసుకుంటాం మన దగ్గర. ఇప్పుడు మీరు చెప్పండి, ఇక్కడ బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయా, ఇక్కడ ఎక్కువ ఉన్నాయా? మరి ఇక్కడ ఉందామా, ఇక్కడ మారదామా? ఈ గట్టును ఉంటారా, ఈ గట్టు ఉంటారా? నాగన్నలు చెప్పాలి. ఈ గట్టునే ఉంటారు కదా. ఈ గట్టును ఉంటే డిస్కౌంట్ ఉంది, క్యాష్ బ్యాక్ ఉంది, ఆఫర్స్ ఉన్నాయి, కన్స్టెన్సీ ఉన్నాయి, ప్రొడక్ట్ గ్యారెంటీ అన్నీ ఉన్నాయి. ఈ గట్టును ఉందామా అవుతా? ఇప్పుడు మీరు చెప్పండి, ఒకటే లాస్ట్ క్వశ్చన్, ఇక్కడి నుంచి ఇక్కడ మారడానికి PM నరేంద్ర మోడీ గారి సైన్ ఏమన్నా అవసరమా? అవసరమా? పక్కింటోర పర్మిషన్ ఏమన్నా అవసరమా? లేకపోతే మున్సిపాలిటీ ఏమైనా పర్మిషన్ అవసరం? ఏం కావాలి? చేంజ్ చేయాలనే ఆలోచన మన మైండ్లో రావాలి, అంతకు మించింది అయితే ఏం లేదు, అంతేనా? ఇప్పుడు నేను ఒకటే, కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇదే ప్రాబ్లం ఉంటుంది. ఏం చేయాలంటే బయట కొనే వస్తువులు ఏవైతున్నాయో జస్ట్ బ్రాండ్ అక్కడ బంద్ చేసి ఇక్కడ తీసుకో. ఎందుకు తీసుకోవాలంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చెప్పిన. ఇంకోటి, ప్రోడక్ట్ నచ్చకపోతే వాపస్ ఇచ్చే గ్యారంటీ కూడా ఉంది వాడిన తర్వాత కూడా. మీరు ఒక్కసారి ఈ క్వశ్చన్లని అర్థం చేసుకోవాలి. చాలామంది ఏమని అంటే, వాడిన తర్వాత కూడా మీరు రిటర్న్ తీసుకుంటాం అంటే కంపెనీ పెట్టిన వ్యక్తి పిచ్చోడన్న అయి ఉండాలి, లేకపోతే ప్రోడక్ట్ క్వాలిటీ పైన నమ్మకం ఉండాలి, అంతేనా? నిజమే కదండి? ఎంతమందికి ఇస్తున్నారు? సో ఇట్లాంటి కంపెనీ మీ జగత్తులో ఎతికినా ఎక్కడ కూడా దొరకదు. ఇండియన్ కంపెనీ, ఎక్సలెంట్ ప్రోడక్ట్ ఉంటాయి. ఒకసారి వీళ్ళకి సార్ వాళ్ళకి మేడం వాళ్ళకి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఇది కొత్త వాళ్ళకి సంబంధించిన బిజినెస్. ఆధార్ కార్డు ఇస్తే అక్కడ కొనే వస్తువులు ఇక్కడ బ్రాండ్ చేంజ్ చేస్తాం అంతే. ఇక్కడ మీరు పెద్దగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ ఏం చేయాలి? ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత అంటే కొంతమంది చేసే పెద్ద మిస్టేక్, ఏం చెప్పినా నెగిటివ్ మాట్లాడుతుంటారు, ఏం చెప్పినా నెగిటివ్ ఆలోచిస్తుంటారు. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా. సో ఒక వ్యక్తి బాగా తాగుబోతున్నాడంట, విపరీతంగా తాగుతా ఉన్నాడు. ఈయన పని ఏంది, ఈయన డ్యూటీ ఏమైనా చేస్తాడంటే ఈయన డ్యూటీ ఏం లేదు, లేవడం తాగుడే డ్యూటీ, ఇంకా డ్యూటీ లేదన్నమాట. సో సాయంత్రం వచ్చి తాగడమే కాకుండా భార్య దగ్గర డబ్బులు లాక్కొని ఒకవేళ ఇవ్వకపోతే విపరీతంగా కొట్టి, పిల్లల్ని కొట్టి బాగా సతాయించుకోడంట. ఓ రోజు కూసబెట్టుకొని చెప్పిందట, అయ్యా నువ్వు తాగమాకు, నువ్వు తాగుతూ ఫస్ట్ నీ ఒళ్ళు ఖరాబ్ అవుతుంది, మన ఇల్లు ఖరాబ్ అవుతుంది ఫైనాన్షియల్గా, మన పిల్లలు కూడా చెడిపోతావు, నువ్వు తాగొద్దు అని చెప్పి. అంటే అప్పుడు మనోడు తాగలే, మత్తులో లేడు కాబట్టి రేపటి నుంచి తాగలే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా ఏంటా, రేపటి నుంచి పనికి పోతా మంచిగా చూసుకుంటా అని చెప్పిండు. ఇప్పుడు కుక్కతో ఎంతసేపు చక్కగా ఉంటుంది చెప్పండి? ఎంతసేపు చక్కగా ఉంటుంది? రాయి కట్టినంతసేపు చక్కగా ఉంటుంది. అదే రాయి బరువు ఎక్కువైంది అనుకో, అది కూడా పైకి ఉండేది కాస్త కిందికి అయిపోతుంది, అట్లా కూడా వంకర అయిపోతుంది. సో మనోడు ఏం చేసి నెక్స్ట్ డే మళ్ళీ తాగుతూ ఉన్నాడు.
ఈయనకి ఇట్లా చెప్తే లాభం లేదు, నేను చెప్తే వింటలేడని చెప్పి సైక్రియాటిస్ట్ అంటారు కదా, మానసిక వైద్యుడు అని చెప్పి మనం దగ్గర తీసుకొని పోయిన తర్వాత ఆయన చెప్పిన మాటలు ఏవైతే సేమ్ భార్య యాస్టీజ్గా, నువ్వు తాగకు, ఒళ్ళు ఖరాబ్ అవుతుంది, ఇల్లు ఖరాబ్ అవుతుంది, పిల్లలు ఖరాబ్ అవుతారు, జీవితం నాశనం అవుతుంది అని చెప్తాడు. చెప్తే కూడా రేపటి తాగని డాక్టర్ గారు అంటాడు, మళ్ళీ తాగుతూనే ఉంటాడు. కరెక్ట్గా 1 వీక్ తర్వాత మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ కానీ తీసుకొని వస్తే వీరికి ఇట్లా లాభం లేదని చెప్పి ప్రాక్టికల్గా చూపిద్దాం అనుకుంటాడు. అయితే 2 వాటర్ బాటిల్ ఉన్నాయి కదా ఇక్కడ మీ అందరికి కనిపిస్తున్నాయి. ఇగో 2 గ్లాసులు తీసుకుంటూ ఇటుపక్క డాక్టర్ కూర్చుండు, అటుపక్క పేషెంట్ వాళ్ళ భార్య ఇద్దరు కూర్చున్నారు. ఇగో ఈ 2 గ్లాసుల నీళ్లు తీసుకొని అది ఏమంటారు 2 గ్లాసులు తీసుకొని ఒక దాంట్లో కోటర్ పోసినాడు. ఏం పోసినాడు తెలుసా? కోటర్ అండి మీకు ఎట్లా తెలుసు? ఓకే, మీ ఇంట్లో తాగుతుంటే చూసినారా? ఓకే, మీకైతే తెలుసు కదా. పొద్దుగాల గుడికి పోకపోయినా సాయంత్రం గుడికి అయితే పోతాం. ఇంకో దాంట్లో ఏం చేసినంటే వాటర్ పోసి 2 మిక్స్ చేయలే అనమాట. ఎందుకంటే మిక్స్ చేస్తే తాగేస్తే ఏదో భయం అంది. సో ఈ 2 చేసి ఏం చేసినంటే వానపాము అంటారు కదా, ఎర్రన్న అంటారు మన తెలంగాణలో. సో ఇల్లోటి అల్లోటి వేసిండు. వాటర్ లేచినవి ఏదైతే ఉందో హ్యాపీగా జాలీగా తిరుగులాడుతూ ఉన్నమాట వాటర్ లేచినవి. కానీ కోటర్ లేచినవి మాత్రం గిల్ల కొట్టుకుంటూ చచ్చిపోయింది. ఇప్పుడు యువతల డాక్టర్ కూర్చుండి అవతలకి సైగ చేస్తుండు పేషెంట్కి. ఇట్లా ఏం అర్థమైందని ఇట్లా సైగ చేస్తుంది. సైగ చేస్తే అప్పుడు అన్నాడు అక్కడ ఉన్న పేషెంట్, చూడు డాక్టర్ గారు, ఈ వాటర్ తాగితే కడుపులో ఉన్న పురుగులు చావవు, కానీ ఇది కోటర్ కనుక తాగితే కడుపులో ఉన్న పురుగులు అన్నీ చచ్చిపోతాయని చెప్పి మనోడు తీసుకొని తాగుతాడు. అంటే నువ్వు ఎంతమందికి నువ్వు చెప్పినా కూడా చాలామంది నెగిటివ్ మాట్లాడుతారు. అట్లాంటి నెగిటివ్ మాట్లాడటం నువ్వు వదిలేసేయండి వెస్టేజ్ గురించి. సో మనం ఏం చేసినాము, 400 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయని చెప్పినా కదా మన దగ్గర. మనకి ఎంత పెట్టుకోనాలి? మనకు నచ్చినంత కొనాలి. ఎన్ని రోజులు కొనాలి? బతుకున్న రోజులు కొనాలి. ఓకేనా? కొన్నాం, ఓకే, బాగుంది. ఇక్కడ ఒక మైనస్ పాయింట్ వస్తుంది. ఏమొస్తుంది అంటే ఇక్కడ కొంతమంది సింగిల్ లేడీస్ వచ్చిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. కొత్త వాళ్ళు, ఇక్కడ మీ హస్బెండ్ లేకుండా వచ్చిన వాళ్ళు, మీరు నా సెమినార్ మీకు చాలా బాగా నచ్చింది, అద్భుతంగా అనిపించింది. చల్ ఈ బిజినెస్ తప్ప ఇంకేం చేయదు, ఈ ప్రోడక్ట్ తప్ప ఇంకే ప్రోడక్ట్ వాడొద్దని చెప్పి హస్బెండ్ చెప్తే ఏమనుకుంటారు అనే ఉద్దేశంతో చెప్పకుండా ఆ పక్కింటి వాళ్ళ దగ్గర ఇన్ని డబ్బులు అప్పు తీసుకొచ్చి ప్రోడక్ట్ కొంటాం. కొన్న తర్వాత నిజం చెప్పండి, ఎంతమంది ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నారు? ఇప్పుడు కాదండి, కొనుక్కున్న తర్వాత స్టార్టింగ్లో. నా తెలిసినందరికి హస్బెండ్ తెలియకుండా ఎవరైతే కొన్నారో మంచాల కింద కానీ సబ్జాల పైన కానీ ఉంటాయి. దానిపైన మనం పాత చీర కప్పేస్తుంటాం, ఎందుకంటే హస్బెండ్ తెలియదు అనే ఉద్దేశం. ఇక్కడ కొంతమంది జెంట్స్ లేడీస్ తెలియకుండా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం ఏం పని చేస్తాం, కొంత ప్రోడక్ట్ కొంత కాదు మొత్తం దాచిపెడతాం. మన మొగోన పులులవా కాదా? ఇట్లా అంటారు, తగ్గేదే లేదని. పులులవా కాదా? ఈ పులి మీద దుర్గామాత కూర్చొని ఉంటుంది, అర్థమైందా? సో కొంతమంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే ఈమెకు తెలియదు అని ఆ ప్రోడక్ట్ మొత్తం దాచిపెట్టి ఈ తేనెటీగలు గిట్ట ఎట్లయితే తేనెని దాచిపెడతాయో మీ మనోళ్ళు కూడా ప్రోడక్ట్ అట్లా దాచిపెడతారు. ఈ ప్రోడక్ట్ యూజ్ చేయరు, రోజు ప్రతి నెల కొంటుంటారు, మంచం కింద దాచిపెడుతుంటారు. ఇప్పుడు పెద్ద బిజినెస్ ఎట్లయితే చెప్పండి, అవుతుందా? ఈ బిజినెస్కి వచ్చిన తర్వాత ఏం చేయాలి, మనం ప్రోడక్ట్ యూజ్ చేయాలి. ఇక్కడ కూడా ఒక కిట్కు ఉంది, నేను చెప్తాను. నువ్వు ప్రోడక్ట్ ఇగో మేడం, మీరు 100 PV కొనుక్కున్నారు, ఇగో కంగ్రాలేషన్ అని చెప్పి వాళ్ళ ఇంటికాడ పెట్టేసి వస్తాం, వాళ్ళు వాడరు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పానండి, వీళ్ళ ఇంటికి మధ్యాహ్నం పొద్దుగాల ప్రోడక్ట్ ఇవ్వడానికి పోతారు కదా, అప్పుడు ఒక మాట చెప్పండి, సాయంత్రం మీ ఇంటికి నేను వైఫ్ అండ్ హస్బెండ్ వస్తున్నాం, పెళ్ళి అయితే కాకపోతే తర్వాత సంగతి వస్తున్నాం, మీరు వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చోండి. ఇందాక సంధ్య మేడం చెప్పినారు కదా హోమ్ మీటింగ్ అని. హోమ్ మీటింగ్ అంటే లేదు, పక్కింటి వాళ్ళని పై ఇంటి వాళ్ళని పిలవండి. ఎవరైతే కొత్తగా జాయిన్ చేసామో వాళ్ళ ఇంటి పక్కన పై ఇంటి వాళ్ళని అందరూ పిలవండి. పిలిచిన తర్వాత ఇలా 100 PV ఇప్పించినవా లేదా? మీరు మా డెమో చేయాలన్నా అవుతా, వాళ్ళ ఇంటి దగ్గర చేయాలన్నా అవుతా. మీరు మీ డెమో కిట్ యూజ్ చేయొద్దు, వాళ్ళ ఇంట్లో ఏవైతే ఇప్పించినో ఆ కాటన్ ఓపెన్ చేయండి. ఇప్పుడు అల్ట్రాసాట్ డెమో చేయాలి, వాళ్ళందరూ కూర్చున్నారు. ఇలా కాటన్లో ప్రోడక్ట్ తీయాలి, తీసి మేడం ఇది డెమోకి యూజ్ చేయమంటారా, ఓపెన్ చేయమంటారా? ఓకే, నా క్వశ్చన్ అర్థమైంది మీకు?
వాళ్ళది ప్రోడక్ట్ డెమో మనం చేస్తున్నాం. వాళ్ళు యూజ్ చేయాలంటే మనం ఓపెన్ చేయాలా వద్దా? చేయాలి. ఇప్పుడు వాళ్ళు వద్దు సార్ ఓపెన్ చేయొద్దంటే వచ్చిన వాళ్ళు ఊరుకుంటారా? అస్సలు ఊరుకోరు. మనం ఏం చేస్తాం? అల్ట్రా స్వాబ్ ఓపెన్ చేస్తాం. నెక్స్ట్ అల్ట్రా వాష్ డెమో చేస్తాం. మేడం ఓపెన్ చేయమంటారా? చేయరు. ఇక ఇన్ని చేసిన వాళ్ళు ఇక చేయకూడదు, చేయరు. కానీ ఇప్పుడు మీరు చెప్పండి, వాళ్ళ ఇంట్లో ప్రోడక్టే ఒకవేళ ఓపెన్ చేస్తే నెక్స్ట్ ప్రోడక్ట్ యూజ్ చేస్తారా చేయరా? 100% చేస్తారు కదా. మనం చేసేది పెద్ద మిస్టేక్ ఏంటంటే ఈ ప్రోడక్ట్ ఇప్పడం వరకే మన బాధ్యత. ఆ నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు గుర్తొస్తారంటే మళ్ళీ వచ్చే 2వ తారీఖు కన్సిస్టెన్సీ రోజు మాత్రమే గుర్తొస్తారు. అప్పుడు ఫోన్ చేస్తాం, మళ్ళీ ఆయనకు ఫోన్ చేయం. సో ఈ మిస్టేక్ మనం చేస్తున్నాం. దీన్ని ఒకవేళ ఐడెంటిఫై చేసి మనం సరి చేసుకోగలిగితే కనుక చాలా పెద్ద బిజినెస్ అవుతుంది. ఈ ప్రోడక్ట్ ఎట్లా యూజ్ చేయాలంటే బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అని ఉంటుంది మన దగ్గర. మంచిగా ముఖం అందంగా నున్నా కావడానికి మీరందరూ ఎంతమంది వాడతారు బ్రైట్నింగ్ ట్రీట్మెంట్? మిగతా వాళ్ళు ఎవ్వరు వాడట్లేదు కదా. డీప్ క్లీన్స్ ఆయిల్ అని ఉంటుంది ముఖం కడుక్కోవడానికి, ఎంతమంది యూజ్ చేస్తారు? ఇప్పుడు సమ్మర్ వచ్చింది, సన్ స్క్రీన్ లోషన్ SPF 50+ అని ఉంది. ముఖాన్ని రాసుకుంటే ముఖం బలకుండా ఉండడానికి ఉంటుంది ఒక ప్రోడక్ట్. ఎంతమంది యూజ్ చేస్తారు? మరి మన బిజినెస్ ఎందుకు జరుగుతలేదు? ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోరు, ఎందుకు జరుగుతలేదు మీకు అర్థమవుతుంది. మీకు తెలుసా, నేను ప్రోడక్ట్ పెండ ఉంటుంది చూసినా కదా, బర్రెపెండ రుద్దినట్టు రుద్దుతాం మొహానికి. నిజం చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, మనం ప్రోడక్ట్ యూజ్ చేయకుండా అవతల బ్రాండ్ అంబాసిడర్కి ఎట్లుంటాం మనం? సో ఇక్కడ నేను కలర్ గురించి డిఫైన్ చేయట్లేదు. ఎవరే కలర్ నల్లగా ఉన్నారా తెల్లగా ఉన్నారా కాదు, ఉన్న మొహాన్ని సరి చేసుకుంటున్నామా లేదా అని ఇంపార్టెంట్. ఇప్పుడు మనం బట్టలు ఉతికే దాని గురించి సర్ఫ్ ఎక్సెల్ సబ్బు వాడుతూ మనం అల్ట్రా వాష్ గురించి చెప్తే ఎవరు వింటారు జనాలు? ఇప్పుడు మీరు జెంట్స్ ఉండరండి. ఇప్పుడు మీకు నేను జిమ్ నేర్పియాలనుకుంటున్నాను. నేను జిమ్ కోచ్ని. ఇప్పుడు నేను జిమ్ కోచ్ అన్నప్పుడు నా స్ట్రక్చర్ ఎట్లుండాలి? ఫిట్గా ఉండాలి, జిమ్సన్ లెక్క ఉండాలి, స్టిఫ్గా ఉండాలి. అట్లా కాకుండా బొజ్జ ఇంత ముందరికి వేసుకొని ఇంతలా ఉండి మీరు రండి మీకు 6 ప్యాక్ నేర్పిస్తుంటే మీరు నేర్చుకుంటారా? మీకు వచ్చే డైలాగ్ ఏముంటుంది చెప్పనా? ఈ పొట్ట సైడ్ మీ కళ్ళు చూసుకుంటూ ఫస్ట్ నువ్వు తగ్గించుకో, తర్వాత నా తగ్గిద్దు అని అంటాం. ఎసాను ఈ బిజినెస్కి వచ్చిన తర్వాత 100% ప్రోడక్ట్ సెల్ఫ్ యూజ్ చేయాలి. ఇందులో కాంప్రమైజ్ ఎవరు కావద్దు. 100% కాంప్రమైజ్ అంటే ఏమంటారు? ప్రోడక్ట్ యూజ్ అంటే కొంతమంది ఏం చేస్తారంటే, నేను ఒక డిస్ట్రిబ్యూటర్ ఇంటికి పోయినా, ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే వాళ్ళు పళ్ళు తోమక ముందు పోతే గేట్ ముందర బయట కూర్చొని జ్ఞాన పేస్ట్ ఉంటుంది కదా, రింగ మొత్తం మడత పెట్టి రాయి పెట్టి కొడుతుండు. గుడ్ మార్నింగ్ సార్ కూర్చోండి సార్, జర్రాగు 2 నిమిషాలు వస్తుంది. ఏం చేస్తారు సార్ మీరు అంటే, మనోడు ఏం చేస్తున్నట్టు ఇదంతా మడత పెట్టి రాయి పెట్టి కొడుతుండు. ఎందుకంటే పేస్ట్ బయట వేయలేదనుకోండి. ఎందుకు అట్లా ఎందుకు కొడుతున్నారంటే, మీరే కదా సార్ మీటింగ్లో 100% యూజ్ చేయమన్నారు, 99% అయిపోయింది సార్, ఇంకొకటైతే అయిపోతుంది సార్. 100% అంటే సబ్బు అరిగిపోయిన దానికనో పేస్ట్ మొత్తం బయటకు వచ్చేంత వరకు కాదు. మనం ఎక్స్ బ్రాండ్ ఏదైతే ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నామో ఆ ప్రోడక్ట్ ప్లేస్లో ఈ ప్రోడక్ట్ ప్రతి ప్రోడక్ట్ ఎక్స్ బ్రాండ్ ఏది ఉండొద్దు. బయట దొరికే వస్తువులు ఏవి మనం వాడొద్దు. ఇక్కడ మన ప్రోడక్ట్ మనం యూజ్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ థింగ్. మీరు ఎప్పుడైతే ప్రోడక్ట్ యూజ్ చేస్తారో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఏం పెరుగుతుందండి? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎప్పుడైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగిందో బిజినెస్ పైన ఒక ఇంట్రెస్ట్ అనేది ఏర్పడుతుంది. అరే ఈ ప్రోడక్ట్ ఇంత బాగుందంటే జనాల్లోకి తీసుకెళ్ళొచ్చా లేదా? మరి ఎట్లా తీసుకెళ్ళాలి జనాల లోపలికి? మనం యూజ్ చేసినాం, నచ్చింది. ఇప్పుడు నేను ఒక రైతునండి, నేను ఒక రైతుని గోషి కట్టుకొని పొలానికి పోయేటోని, నన్ను ఈ బిజినెస్ నేను ఎట్లా చేయాలి? అర్థం కాలే. నేనేమంటున్నానంటే నేను ఒక రైతుని, నన్ను డిస్ట్రిబ్యూటర్ చేసారు, నాకు చదువు రాదు, నాకు నాలెడ్జ్ లేదు, నెట్వర్క్ అసలు మార్కెటింగ్ అదే, ఇది ఏం నాలెడ్జ్ లేదు. నేను ఎట్లా చేయగలుగుతా ఈ బిజినెస్ని? ఆయనకు నాలెడ్జ్ కావాలన్నా వద్దా? నాలెడ్జ్ లేని ఆయనకి మరి ఎట్లా ఇద్దాం? ఈయనకి చెప్పండి. ఏమని చెప్పండి అంటే, సార్ నిన్న మొన్న వరకు మీరు ఒక రైతు నుంచి ఒక బిజినెస్ మ్యాన్గా మనం ఎదగాలంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఈ గోషి ఇప్పి పాయింట్ వేసుకో, టక్ వేసుకో అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు రైతు లెక్కన పోయి చెప్పినావు అనుకోండి, 5,000 కోట్లకి అధిపతి కంపెనీకి నువ్వు అధిపతివి, అంతేనా?
పోయేటప్పుడు ఎట్లా ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగాలంటే డ్రెస్ కోడ్ కరెక్ట్ లేకపోతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు. నిజమా కదండి? వీళ్ళకి పొద్దున్నే ఈ జూమ్ మీటింగ్ అలవాటు చేయండి. మీరు ఎవరైతే పాత వాళ్ళు ఉన్నారో, కొత్త ప్లాన్ దగ్గరికి వెళ్తున్నారో వాళ్ళ ఫోన్లో 2 యాప్స్ ఖచ్చితంగా ఉండాలి, 3 యాప్స్ ఖచ్చితంగా ఉండాలి. ఒకటి వెస్టీజ్, ఏమనండి వెస్టీజ్ యాప్. రెండోది విన్నింగ్ టీమ్ యాప్. ఏంటండి? విన్నింగ్ టీమ్ యాప్. మూడోది వచ్చేసి జూమ్ యాప్. ఏముండాలి? జూమ్ యాప్. ఈ 3 యాప్స్ వాళ్ళ దగ్గర మీరు డౌన్లోడ్ చేయించి వాళ్ళని గ్రూప్లో యాడ్ చేయండి ప్రతి ఒక్కరిని. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఈక్వల్గా ఎప్పుడైతే వెళ్ళిపోతుందో బిజినెస్ పైన ఇంట్రెస్ట్ అవ్వగానే ఆల్రెడీ ఆటోమేటిక్గా ప్రతి ఒక్క వ్యక్తికి వస్తుంది. సో ఈ 3 చేయడం ద్వారా ఈ జూమ్ ఎట్లా ఆన్ చేయాలి, ఎట్లా ఆఫ్ చేయాలి ప్రతిదీ వాళ్ళకి నేర్పించి ఈ రోజు నుంచి మిత్రులారా ఈ పని కరెక్ట్గా నేను మీ ప్రాసెస్ చెప్తా, ఎట్లా చేయాలని చెప్తా. సో ఇక్కడ కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, కొంతమంది హోమ్ మేకర్స్ ఉన్నారు, కొంతమంది అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు, రైతులు ఉన్నారు. సో మీ అందరికి చెప్పేది ఏంటంటే నిన్న మొన్నటి వరకు మీ డ్రెస్ కోడ్ ఎట్లా ఉండే ఏమని ఉండని ఈ రోజు నుంచి కొన్ని మార్పులు చేద్దాం. సో రేపటి నుంచి ఏం చేద్దాం మార్పులు అంటే, ఈ రోజు వరకు మీరు నిద్ర లేచే అలవాటు ఏదైతే ఉందో ఎన్ని గంటలు లేస్తారు రోజు పొద్దున్నే? నేను కొంతమంది అడిగిన, సార్ ఎన్ని గంటలు లేస్తారంటే పైకి లేస్తా సార్. పైకి నువ్వు పైకి లేవు, కిందికి లేవు. సో కొంతమందికి 7 గంటల వరకు 8 గంటల వరకు నిద్రపోయే అలవాటు ఉంది. కొంతమంది లేడీస్కి ఉంది, కొంతమంది జెంట్స్కి ఉంది. నేనేమంటున్నానంటే ఈ బిజినెస్కి రాకముందు మీ అలవాట్లు ఎట్లా ఉండనేది, కానీ ఈ బిజినెస్కి వచ్చిన తర్వాత మారాలి, మనం మన ఫ్యామిలీని మార్చుకోవాలని ఒకవేళ మీరు అనుకుంటే కనుక ఎర్లీ మార్నింగ్ 5 గంటలకు నిద్రలేవండి. ఎన్ని గంటలకి? 5 గంటలకు. సార్ ఆ ఒక్క విషయం మాత్రం చెప్పాలి సార్, ఇంకేదైనా చెప్పంటారు. సో 5 గంటలకు నిద్ర లేస్తే నిజంగా ఒక 2-3 ఏళ్ళు అవుతుంది ఈ అలవాటు తప్పినా, కానీ నా ఊహ తెలిసిన దగ్గర నుంచి, అంటే నాకు తెలివి వచ్చిన దగ్గర నుంచి స్టిల్ ఇప్పటి వరకు ఏ రోజు కానీ 7 గంటల వరకు పడుకున్న రోజులు లేవు, నిద్రపోయిన రోజులు లేవు. నేను ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ 4:35కే లేస్తాను. సో అంత పొద్దున లేచి ఏం చేయాలి సార్ అంటే మీ అందరికి చెప్తున్నా, ఇక్కడ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏమంటారు, లోకజ్ఞానం అంటారు. ఏమంటారండి? లోకజ్ఞానం. లోకజ్ఞానం అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకోవాలి. ఇప్పుడు ఒక చేతికున్న 5,000 ఒక సైజులో ఉండవు, అంతేనా? ఒక తల్లి పుట్టిన 5 పిల్లలు ఒకలాగా ఆలోచించరు. ఇక్కడ ఎక్కడెక్కడనో పుడతారు, ఎక్కడనో పెరుగుతారు, డిఫరెంట్ మైండ్ సెట్తో వస్తారు. వాళ్ళందరినీ కంట్రోల్ చేయాలంటే అంత ఈజీ కాదు, ప్లాన్ చెప్పినంత ఈజీ కాదు జనాలని మెయింటైన్ చేయడం అంటే. నిజమా కదా? నిజమా? వాళ్ళని మన దారిలోకి తెచ్చుకోవాలంటే మన దగ్గర మినిమం నాలెడ్జ్ ఉండాలి. ఏముండాలంటే ఇవి ఎట్లా వస్తాయంటే కొన్ని పుస్తకాల ద్వారా వస్తాయి. ఈ పుస్తకాల పేర్లు రాసుకోండి, ప్రతి ఒక్కరు తీసుకోండి, ప్రతి ఒక్కరు చదవండి. ఎందుకంటే మార్పు అనేది గెలుపుకు తీర్పు, మారితే గెలుస్తాం. సో ఇక్కడ ఉన్న కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ప్రతి ఒక్కరు చదవాల్సిన బుక్, ఒక బుక్ ఉంటుంది, మీరు విజయాన్ని సాధించగలరని ఉంటుంది. ఏముంటుంది? మీరు విజయాన్ని సాధించగలరని ఒక బుక్ ఉంటుంది. ఎందుకు ఈ బుక్ గురించి స్పెషల్ అనౌన్స్మెంట్ చేస్తున్నారంటే కొంతమంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మిస్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు ఈ మీటింగ్కి వచ్చినంతసేపు బాగానే ఉంటుంది, ఎస్ నేనేమైనా చేయగలుగుతా, నేను వెస్టీజ్ చేస్తా, నేను కారు కొంటా, నేను ఇల్లు కొంటా అంటారు. బయటికి పోయిన ఎవరో ఒక రాయేస్తారు, వెస్టీజ్ వేస్ట్, మస్తు కంపెనీ లాస్ అయిపోయినా అది ఇది అని చెప్తారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. అప్పుడు మనం అప్లైన్ ఉంటాడు, 24 గంటలు అప్లైన్ మనం ఫ్రీగా ఉండడండి, ఆయన బిజీ ఆయన కూడా సార్. అట్లాంటప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి అనుకుంటే కనుక మీరు విజయాన్ని సాధించాలని ఒక బుక్ ఉంటుంది. నిజంగా 14 ఏళ్ళ ముందట నేను చదివిన బుక్ ఎట్లాంటి వ్యక్తినైనా కూడా మార్చగలిగే శక్తి దానికి ఉంది. అంత మంచి పుస్తకం. ఇంకోటి, ఈరోజు మేము చెప్తున్న స్టోరీస్ అన్నీ ఏవైతే ఉన్నాయో అన్ని స్టోరీస్ మ్యాక్సిమం ఆ బుక్లో నుంచే ఉంటాయి. ఎందుకంటే మేము ఎక్కడి నుంచో పట్టుకొచ్చి మీకు చెప్పట్లేదు. ఇంకొక విషయం, నాలెడ్జ్ అని చెప్పినా కదా, అందరినీ ఆకట్టుకునే కళ అని ఒక బుక్ ఉంటుంది. అందరినీ ఆకట్టుకునే కళ. ఇందాక చెప్పిన బుక్ ఇంగ్లీష్లో ఎవరైనా చదవాలనుకుంటే యూ కెన్ విన్. ఇప్పుడు అందరినీ ఆకట్టుకునే కళ ఇంగ్లీష్లో ఎవరికైనా కావాలనుకుంటే హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అని ఇది ఇంగ్లీష్ వర్షన్లో ఉంటుంది. తర్వాత గొప్ప ఆలోచనలు సృష్టించే అద్భుతాలు అని ఉంటుంది. తర్వాత వచ్చేసి లక్ష్యాలు అని ఉంటుంది. మన ఉగాది పండుగ రోజు భక్ష్యాలు తిన్నారా లేదా? తిన్నారా? తినకపోయినా పాపం లేదు, కానీ లక్ష్యాలు అనే బుక్ చదవకపోతే చాలా కష్టం. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే
కొంతమంది డ్రీమ్ పెట్టుకుంటారు. ఏం డ్రీమ్ పెట్టుకుంటారు? ఇగో ఈ గోడ కంటిస్తారు, పలానా వ్యక్తి పలానా రోజు నేను కారు కొనాలి. ఆ రోజు కారు కొనలేదు, ఏం చేయాలి? ఈ డేట్ మార్చాలి, ఇంకో డేట్ ఫిక్స్ చేయాలి. మళ్ళీ అప్పుడు రాకపోతే ఏం చేయాలి? మళ్ళీ ఇంకో డేట్ ఫిక్స్ చేయాలి. డేట్ మార్చడం కానీ మనం కరెక్ట్గా ఆ టైంలో డ్రీమ్ అచీవ్ చేయాలంటే లక్ష్యాలని ఒక బుక్ ఉంటుంది, పిన్ టు పిన్ దాన్ని ఎట్లా అచీవ్ చేయొచ్చు అనేది దాని గురించి ఉంటుంది. ఫెంటాస్టిక్ బుక్. తర్వాత వచ్చేసి ప్రశ్నలే సమాధానాలు. ఎందుకు చెప్తున్నా అంటే కొంతమంది క్వశ్చన్ల మీద క్వశ్చన్ వేస్తూ ఉంటారు. ఇది MLM కదా, ఇది చైన్ లింక్ కదా, రకరకాల క్వశ్చన్. అట్లాంటి క్వశ్చన్లకు మీరు ఆన్సర్ చెప్పాలనుకుంటే ప్రశ్నలే సమాధానం ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇంకా చాలా ఉంటాయి పుస్తకాలు, మీకు చెప్పాలనుకుంటే చాలా ఉంటాయి. నా దగ్గర మస్తు లిస్ట్ ఉంది. మీరు ఫస్ట్ అయితే ఈ కొన్ని బేసిక్ పుస్తకాలు చదవండి. ఇది చదివినప్పుడు ఏమవుతుందంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే వస్తుందో జనాలకు వెళ్ళి ఎట్లాంటి వ్యక్తిని కూడా మార్చే కెపాసిటీ మన దగ్గర ఉంది. ఇంకొకటి, ఇక్కడికి వచ్చిన తర్వాత అసోసియేషన్ మారాలి. ఏం మారాలండి? అసోసియేషన్ అంటే ఏంటంటే నిన్న మొన్నటి వరకు మీకు మందు తాగే అలవాటు ఉంది. ఎగ్జాంపుల్, దోసు సాయంత్రం అయిందంటే సరే మామ ఎక్కడ ఉన్నావు అంటే వస్తున్నా అని చెప్పి గుడి ముందర కూర్చుని బంద్ చేయి. మీ చుట్టాలు ఉన్నారు, సాయంత్రం అయిందంటే ఎవరెవరు కలుస్తారు, చుట్టాలు బంద్ చేయి. ఎవరి ప్రతి ఒక్క దోస్తానం మనని కిందకి లాగే దోస్తానం ఏదైతే కిందకి లాగే రిలేషన్షిప్ అయితే ప్రతిదీ మీరు అవాయిడ్ చేసుకుంటారండి. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఇప్పటికీ మా చుట్టాలు ఇళ్ళ చెయ్యి గడక 14 ఏళ్ళు అవుతుంది. ఎన్నేళ్ళు? 14 ఏళ్ళు. ఎవరిల్లు ఎట్లుంటుందో తెలియదు, ఎవరు ఏ గలీలో ఉంటారో కూడా నాకు తెలియదు. ఓన్లీ మన గృహప్రవేశానికి కావాలని ప్రతి ఒక్కరి ఇంటికి పోతే 14 ఏళ్ల ముందు నన్ను ఎవరైతే ఎట్లయితే అవమానించారో వాళ్ళు అదే పొజిషన్లో ఈరోజు 2.5 కోట్లు పెట్టి ఇల్లు కట్టిన వెస్ట్ ఇండియా. ఇంతకన్నా మంచి లైఫ్ ఏముంటుంది? సో ఈ దోస్తన్న మొత్తం వాడు ఎవడో మామ వస్తారా, కలుస్తా, తర్వాత కలవకు, నో ప్రాబ్లం. దానివల్ల ఒరిగేది ఏముండదు. మీ దోస్తనం ఎట్లుండాలంటే ఇసుక ఉంటుంది కదా, ఇసుక తెలుసా? ఇసుక నీళ్ళతో కలిసింది అనుకోండి ఏమవుతుంది? ఉన్న దగ్గర ఉండిపోతుంది, అంతేనా? అదే గాలికి కలిస్తే సుడిగాలికి గిర్ర తిరుగుతూ ఉంటుంది. నిజమా? మీ దోస్తనం అట్లాంటి వ్యక్తులు పైకి వెళ్ళే వ్యక్తితోనే ఉండాలి, కానీ కిందకి లాగే వ్యక్తులతో ఎవరితోని మీరు దోస్తనం చేయొద్దు. ఇక్కడికి వచ్చిన తర్వాత అసోసియేషన్ మారాలి. ఎస్, పొద్దున్నే లేచి బుక్ రీడింగ్ చేసినాం, ఎర్లీ మార్నింగ్ 5 గంటలకు లేచినాం. మీ దినచర్య నేనే చెప్తున్నా, ఇది యాస్టీజ్గా చేయండి. 5 గంటలకు లేచినాం, ఒక 10 నుంచి 20 నిమిషాలు మాత్రమే బుక్ రీడింగ్ చేయండి. ఎక్కువసేపు వద్దు. IAS IPS ప్రిపేర్ కావడానికి కాదు ఈ బుక్లు, జస్ట్ మన నాలెడ్జ్ పెంచుకోవడానికి మాత్రమే. 20 నిమిషాల తర్వాత ఏం చేయాలి అంటే, మీరు ఆల్రెడీ కొత్త వాళ్ళైతే మీకు ఎవరు ఉండరు లీడర్స్ కాబట్టి, మీ ఆర్గనైజేషన్ ఎవరు ఉండరు కాబట్టి వీలైతే బుక్ రీడింగ్ పెంచండి, లేదంటే వాకింగ్ చేయండి, రకరకాల ప్రాసెస్ చేయండి. కరెక్ట్గా 6 గంటలకి 5:15 మీరు మీకు వాట్సాప్ గ్రూప్లలో ఏదో జూమ్ లింక్ పెట్టేసేయండి. అన్ని గ్రూప్లలో పెట్టిన తర్వాత అందరికీ ఫోన్ చేయండి. ఎవరైతే పాత వాళ్ళు ఉన్నారో మీ ఇంట్లో BIB అని ఒక బోర్డు ఉంటుంది. BIB, బోర్డు ఇన్ బెడ్రూమ్. దీంట్లో ఏం చేయాలంటే, ఇగో ఆంజనేయులు రాసూరి, ఇది ఫస్ట్ లెగ్, ఎవరెవరు ఉన్నారు, రైట్ పర్సన్స్ ఎవరు ఉన్నారు, ఒకరికి ఇలా స్ట్రక్చర్ పోతారండి, సెకండ్ లెగ్, థర్డ్ లెగ్, వీళ్ళందరికీ మీరు జూమ్ గురించి ఫోన్ కొడుతూ ఉంటారనమాట. ఇది మీరు చేయాల్సిన ప్రాసెస్. కరెక్ట్గా 6 గంటలకు మీ దగ్గర వీలైతే 2 ఫోన్లన్నా మెయింటైన్ చేయండి. మీరు ఫోన్ చేసిన వాళ్ళు ఎవరు వచ్చినారు, ఎవరు రాలేదు, రానోళ్ళకి వచ్చేంత వరకు ఫోన్ కొడుతూనే ఉండండి. సో ఇది జూమ్ అయిపోతుంది, 6:40 వరకు జూమ్ అయిపోతుంది, 6:47 వరకు జూమ్ అయిపోతుంది. వాకింగ్ చేసి అలవాటు లేకపోతే వాకింగ్ చేయండి. ఎందుకంటే మనము ఏమంటారు, స్ట్రెస్ వల్ల చాలా ఫీల్ అయిపోతా ఉన్నాం, హెల్త్ మొత్తం ఖరాబ్ అవుతున్నది. సార్ సీరియస్ ఉందా సెషన్? సీరియస్. ఒక్క నిమిషం మీకు చెప్తాను. ఉద్యోగం చేసిన వాళ్ళు ఒకసారి చేయొద్దండి. జాబ్ చేసిన వాళ్ళు, మీరు ఉద్యోగం గవర్నమెంట్ ఏం లేకపోతే పెద్ద టెన్షన్ ఏమన్నా, ప్రైవేట్ ఉద్యోగం చెప్పండి. ప్రైవేట్ వాళ్ళు ఎవరున్నారు? మీరు ప్రైవేట్ జాబ్ ఎన్ని గంటలకు పోతారు సార్ జాబ్కి? 8:30. సాయంత్రం ఎన్ని గంటలకు వస్తారు ఇంటికి? 5. నిజంగా చెప్పండి. ఓకే, కూర్చో. ఇద్దరికి వైఫ్ అండ్ హస్బెండ్ కొత్త మ్యారేజ్ అయిపోయింది. 1 సంవత్సరం పాటు అన్యోన్యంగా బాగానే ఉన్నారు. కానీ సంవత్సరం తర్వాత లాయర్ దగ్గరికి విడాకుల కోసం పోయినారు. ఈ లాయరు వీళ్ళకి తెలుసు అనమాట, వైఫ్ అండ్ హస్బెండ్ తెలుసు. అన్యోన్య దాంపత్యం ఎందుకు విడిపోవాలనుకుంటాను క్వశ్చన్ వేసింది. అంటే అప్పుడు భర్త బాగా కోపంలో చెప్తా ఉన్నాడు, లాయర్ గారు
2 రోజుల నుంచి ఫీవర్తో బాధపడతా ఉన్నా. ఏమే నన్ను హాస్పిటల్ తీసుకుపో అంటే, ఇగో ఇక్కడ కూర్చున్న నా భార్య, నన్ను మామూలుగా జ్వరం వస్తే ఏ హాస్పిటల్ తీసుకొని పోతాం? గవర్నమెంట్, ప్రైవేటు, ఆర్ఎంపో మనుషుల డాక్టర్ దగ్గరికి అయితే తీసుకొని ఫైనల్గా, అంతేనా? కానీ ఆమె ఏం చేసిందంటే జంతువుల హాస్పిటల్ తీసుకొని పోయింది, పశువుల దవాఖానకి. ఆ లాయర్ పరిచయం అయిపోయింది, అరే మనిషికి జ్వరం వస్తే జంతువుల దవాఖానకి ఎందుకు తీసుకుపోయింది? ఏమ్మా నిజమేనంటే, నిజమే లాయర్ గారు అన్నట్టు. అవునా, మరి అట్లెందుకు చేసినామంటే, చూడండి నేను ఈయన మ్యారేజ్ చేసుకొని వచ్చిన, ఎన్నో ఆశలతో వచ్చిన తర్వాత ఈయన పరిస్థితి ఎట్లుందంటే, పొద్దున్నే కుక్కరికో అనగానే 5 గంటలకు అలారం పెట్టుకొని కోడి లెక్క లేస్తాడు. లేచిండా పాపం, ఆయన లేచిండు, ఫ్రెష్ అప్ అవుతుండు, అంత బాగానే ఉంది. తర్వాత వచ్చేసి ఈ ఛాయ్ పెడతా, ఛాయో కాఫీ తాగాలి కాబట్టి పెడతా, టిఫిన్ పెడతా. ఈ కాకి మొత్తం తినదు, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసిరో లేదు, సగం సగం తింటుంది. ఈ కాకి లెక్క సగం సగం తింటాడు. గుర్రం ఎట్లా పోతుందండి? స్లోగా పోతుందా, ఫాస్ట్గా పోతుందా? గుర్రం లెక్క ఆఫీస్కి ఉరుకుతాడు. మరి గాడిద ఏం చేస్తా? స్మార్ట్గా ఉంటుందా? స్మార్ట్ వర్క్ చేస్తుందా? హార్డ్ వర్క్ చేస్తుంది. గాడిద లెక్క గాడిద చాకరీ చేస్తాడు. అలా బాస్ మరి ఒకవేళ లేట్ అయితే ఊకుంటాడా? తిడతాడా? తిడతాడు. తిట్టిన తర్వాత ఈ బాధ అంతా తట్టుకోవాలంటే ఇంటికి వచ్చి ఏమంటారు, మందు వేస్తాడు. మందు వేసిన తర్వాత కోతిలాగా చిందులు వేస్తుంటాం మనం. కోతి చిందులు అంటారు చూసినా, కోతి లెక్క చిందులు వేస్తుంటాడు. ఇప్పుడు ఏమంటారు, పందిలాగా తింటుండు, బర్రెలాగా నిద్రపోతుండు. ఇప్పుడు చెప్పండి లాయర్ గారు, ఈ సంవత్సరం ఈయనతో కాపురం చేసిన ఒక్క రోజన్న మనిషి లెక్క బతికిన రోజులు లేవు. కొంత నేను అది వినగానే నేను నవ్వుకున్న భలే ఉందిరా స్టోరీ అని. కానీ ఇందులో వాస్తవం ఏంటంటే 90% పీపుల్ లైఫ్ ఇట్లానే ఉంది. మీరు నమ్మినా నమ్మకపోయినా కొంతమంది భార్యలు కానీ భర్త కానీ వాళ్ళ ఆవేదన చెప్పుకోలేకపోతున్నారు. నిజమా కాదండి? ఎసారు. సో అట్లాంటి పరిస్థితి నుంచి మనం ఇక్కడికి వచ్చిన తర్వాత జూమ్ అంతా అయిపోయింది. ఎవరైతే ఉద్యోగం చేస్తూ వెస్టేజ్ని పార్ట్ టైం చేస్తున్నారో మీరు మీ ఉద్యోగానికి వెళ్ళిపోండి. ఉద్యోగం నుంచి వచ్చిన తర్వాత వీలైతే ఉద్యోగానికి 1 గంట ముందు వెళ్ళండి. ఎందుకంటే గంట ముందు వెళ్ళేటప్పుడు మీకు ఒక రోజు ఒక ప్రాస్పెక్ట్ ఏమంటారు, జాబ్ పోయే ముందు ఒకరిని, జాబ్ నుంచి వచ్చిన తర్వాత ఒకరిద్దరిని, రోజు 2-3 కలవండి. ఎవరైతే ఫుల్ టైం చేస్తున్నారో తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, కొత్త బిచ్చగాడు పొద్దెరుగాడు అనే ఒక సామెత ఉంటుంది. మీ అందరికి తెలుసు. జోల బట్టి అడుకోవడం, వానికి పగలు లేదు, ఎండ లేదు, రాత్రి లేదు, ఏం లేదు. ఎవరైతే ఫుల్ టైం చేస్తున్నారో డెమో బ్యాగ్ వేసుకోండి, డ్రెస్ కోడ్ వేసుకోండి, లంచ్ బాక్స్ పెట్టుకోండి, బండి ఉంటే బండి, కారు ఉంటే కారు, బస్సు ఉంటే బస్సు, నడక ఉంటే నడక, కాలు నడక, ఏదైనా సరే బయటికి వెళ్ళండి. పొద్దుగాల ఇంట్లో నుంచి 8 గంటలకు బయటికి వెళ్ళిరంటే నైట్ 11-12 కావాలి. ఇంటికి వచ్చేసరికి ఓన్లీ వెస్టీజ్ ప్లాన్లో మాత్రమే ఉండండి, పర్సనల్ పనులు కాదు. గుర్తుపెట్టుకోండి, ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. ఈ ప్రాసెస్లో ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో అవమానం. సరే ఏం రా సబ్బులు పేస్ట్లు పట్టుకొని తిరుగుతున్నారా, ఇంకా అమ్మలేదారా, ఎంతుంది సబ్బు, ఎంతుంది పేస్ట్, ఎంతుందని చెప్పి చాలామంది దగ్గర ఎవరి గురించి పట్టించుకోవద్దు. వస్తా కలుస్తా. మిమ్మల్ని ఎవరైతే ఎగతాళి చేసిన వాళ్ళ మీద కోపం వస్తుందా లేదా? వస్తుందా లేదా? ఒకవేళ వదిలేస్తే ఏమనిపిస్తుంది? వాడిని గొప్ప గుర్తనిపిస్తుంది, అంతేనా? కొట్టాలనిపిస్తా లేదా? వీలైతే వాడు ఇంకెక్కువ మనిషి దేవుడు అవి తొందరగా చంపేసి అనుకుంటాం. కానీ వాడు సస్తే ఒకటే పూట చేస్తాడు. అట్లాంటి వాళ్ళు ఎవరైతే మిమ్మల్ని బాగా అవమానిస్తారో అట్లాంటి వాళ్ళకి భగవంతుని కోరుకోండి, దేవుడా ఈ నాయుడు 10 ఏళ్ళు ఉంటే ఇంకో 10 ఏళ్ళు పెంచు. ఎందుకు చెప్తున్నా? సక్సెస్ అయ్యేంత వరకు వాడు ఉంచిన తర్వాత, అప్పుడు సక్సెస్ అయిన తర్వాత దినం ప్రతి క్షణం వాడు నరకయాతను అనుభవించాలి సక్సెస్ చూసి అని చెప్పింది. ఎందుకు చెప్తున్నా అంటే, నన్ను కనుక నేను ఈ వెస్టీజ్ స్టార్ట్ చేసినప్పుడు ఏంది ఆ కంపెనీ పోయి ఈ కంపెనీ పట్టుకొని వచ్చినావు, ఇలా అవుతావరా, ఎన్ని రోజులు పట్టుకుంటావురా, ఎన్ని రోజులు తిరుగుతావురా అని అన్నోళ్ళు. మొన్న గృహప్రవేశాన్ని నిజంగా మిత్రులారా చాలా హ్యాపీగా అనిపించింది. లాస్ట్లో చెప్తా స్టోరీ. ఇది అయిపోయింది, వచ్చినామా, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పని చేసినాం. వెస్టీజ్లో ప్లాన్లు చెప్పినాం, ఓన్లీ ప్లాన్. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఇంటికి వచ్చిన తర్వాత సపరాట ఫ్రెష్ అప్ అవ్వండి, భోజనం చేయండి. ఏమంటారు, టీవీ మాత్రం బంద్ చేయండి. టీవీలో పీవీ లేదు. ఉందా? టీవీలో పీవీ ఉందా? నేను క్రౌన్ అయ్యి 3 లక్షలు ఇన్కమ్ తీసుకునేంత వరకు మా ఇంట్లో టీవీ లేదు. నా ఇంట్లో టీవీ లేదని ఒక డిస్ట్రిబ్యూటర్ బిజినెస్ బంద్ చేసిండే. 3 లక్షలు దాంట్లో క్రౌన్ డైరెక్టర్ వాళ్ళ ఇంట్లో టీవీ లేదు, సింగిల్ బెడ్రూమ్. చాలా వస్తాయి. సో టీవీ ఇంటికి రండి, ఫ్రెష్ అప్ అవ్వండి, భోజనం చేయండి.
చక్కగా ఫ్యామిలీతో కొద్దిసేపు మళ్ళీ నైట్ బుక్ తీసుకొని మళ్ళీ చదవండి. నిద్ర పోయే ముందు ఒకసారి, నిద్ర లేచిన తర్వాత ఒకసారి చదవండి. మీ ఎంటైర్ జిందగీలో మీ లోపల ఎంత మార్పు వస్తుందో అబ్జర్వ్ చేయండి. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. ఎందుకంటే ఎవ్వరి మాట వినొద్దు. ఇది మీరు చేయాల్సిన ప్రాసెస్. రోజు 5 ప్లాన్లు చెప్తాను. ఇప్పుడు నేను ఒకటే క్వశ్చన్ వేస్తున్నా. ఇప్పుడు ప్లాన్ చెప్పకుండా రిజల్ట్ ఏమైనా వస్తుందా? సార్ నాకు ఎవ్వరు వస్తలేదు సార్, నా సైడ్ వాళ్ళ బిల్ అవుతలేదు సార్, నాకు ఎల్ఓబి వస్తలేదు సార్ అంటే ఏం చేయాలి? ఎల్ఓబి రాకపోతే ఏం చేయాలి? ప్లాన్ చేయాలి. సైడ్ వారం లేకపోతే ప్లాన్ చేయాలి. బిజినెస్ కాకపోతే ఏదైనా అల్టిమేట్గా ప్లానే కదా, అంతేనా కదండి? ఇప్పుడు మీ అందరికీ లేడీస్ మ్యారేజ్ అయింది కదండి. ఇప్పుడు మ్యారేజ్ అయిన కొత్తలో భర్త కాలు మొక్కాలి, వాళ్ళ అమ్మనాయన కాలు మొక్కాలి, మీ అమ్మనాయన కాలు మొక్కాలి, పాలు అందరి కాళ్ళు మొక్కాలి. అందరి కాళ్ళు మొక్కిన అత్తగారింటి పోక తప్పిందా? మరి ఏం చేసిన ఇక్కడ ప్లాన్ చేయకైతే తప్పదు కదా. ప్లాన్ చేయడం పెద్ద సీక్రెట్. సో ఇది ఖచ్చితంగా రెగ్యులర్గా 3 నుంచి 5 సంవత్సరాలు ఎవరైతే ఇంప్లిమెంటేషన్ చేస్తారో 5 ఏళ్ళ తర్వాత మీ ఇంటి ముందర ఒక మినిమం 1 కోటి రూపాయల పైన ఇల్లు తీసుకోవచ్చు. మినిమం 30 నుంచి 50 లక్షల బెంజ్ కార్ మీ ఇంటి ముందర ఉంటుంది. 5 ఏళ్ళ తర్వాత ఎవ్రీ మంత్ రాయల్టీ ఇన్కమ్ 5 నుంచి 10 లక్షలు సంపాదించుకోవచ్చు ఈ బిజినెస్ ద్వారా. ఎందుకు చెప్తున్నా అంటే ఆల్రెడీ అనుభవిస్తున్న వాడు చెప్తున్నాం. సో ఇది ప్రాసెస్. ఇంత మించింది అయితే ఏం లేదు. లాస్ట్ ఒక చిన్న స్టోరీతోని క్లోజ్ చేసిస్తా. ఇప్పుడు ఒకటే క్వశ్చన్ ఇస్తున్నా, డబ్బు ఇంపార్టెంటా, రిలేషన్షిప్ ఇంపార్టెంటా? డబ్బు అనేటోళ్ళు చేయొద్దండి. యాదగిరి సార్ బాగా బాధలు ఉన్నట్టు దానికే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. డబ్బే కదా. మరి మిగతా వాళ్ళు రిలేషన్షిప్ ఇంపార్టెంట్ అంటారా? అది అన్నారు, ఇది అన్నారు. అదేదో సూపర్ సినిమాలు ఇట్లా నువ్వు ఆడనమ్మగానంట ఆడ అన్నట్టు చూసిన ఏదో దానికి చెప్తే బాగుంటుంది. 2 ఇంపార్టెంట్ కదా. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తే లాస్ట్లో క్లోజ్ చేస్తాం. ఒక వ్యక్తి నా లెక్కనే యంగ్స్టర్ ఉన్నాడు అనమాట. నా లెక్కనే కలలు గంటా ఉన్నాడు. జీవితంలో లక్షలు కోట్లు సంపాదించాలి, కోటీశ్వరుని కావాలనే ఉద్దేశంతో ఒక కంపెనీ స్టార్ట్ చేసి పగలు లేదు, రాత్రి లేదు, ఎండ లేదు, వర్షం లేదు, విపరీతంగా డబ్బు కంపెనీ డబ్బు అని చెప్పి కొన్ని లక్షల కోట్లు సంపాదించాడు. ఆయన వయసు ఎంత అంటాయా 50 ఏళ్ళ పైనకు వచ్చినాయి. ఇది రియల్గా జరిగిన స్టోరీ. సో అయిపోయింది, డబ్బు సంపాదించాడు. ఓ రోజు ఇట్లనే ఓ సెమినార్ ఉండి సెమినార్ అంతా ముగించుకున్నాడు. అంతా అయిపోయింది. వచ్చి కార్లో కూర్చున్నాడు, బెంజ్ కార్లో కూర్చున్న తర్వాత ఇప్పుడు ఆయన్నే డ్రైవ్ చేస్తాడా? అన్ని లక్షల కోట్లు ఉన్నాడు, ఏం చేయాలి? డ్రైవర్ పెట్టుకోవాలి, అంతేనా కదండి? సో ఇద్దరు కలిసి ఓనర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నారన్నమాట. డ్రైవర్ ఈయన పోయే ప్రాసెస్లో డ్రైవర్కి ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ ఎత్తిండు మనోడు. ఎత్తి అవతల ఎవరు ఫోన్ అంటే వాళ్ళ మిస్సెస్ ఫోన్ చేసింది అనమాట. ఏమనంటే, ఏమయ్యా ఎప్పుడు వస్తున్నావు నువ్వు? నీకోసం కోడి కూర వండిన భలే టేస్ట్ ఉంది, మామూలు లేదు, మంచి స్మెల్ వస్తుంది, తొందరగా వచ్చేసాను. ఈయన స్పీకర్ పెట్టలే కానీ ఈ మాటలన్నీ బయటికి వినిపిస్తూ ఉన్నాయి. వాళ్ళ ఓనర్ వింటుండే అనమాట. వెనక సీట్లో కూర్చొని వింటుండే. నువ్వు ఫోన్ పెట్టేసి తొందర వెనకాల మా సార్ ఉండు, అన్ని మాటలు వింటుండే, తర్వాత వేసాం అనగానే కరెక్ట్గా ఫోన్ పెట్టేసారు. మళ్ళీ ఇలా జర్నీ చేస్తారు. కరెక్ట్గా ఒక 10-15 నిమిషాల తర్వాత మళ్ళీ ఒక ఫోన్ వచ్చింది ఈయనకి, డ్రైవర్కి. ఫోన్ వచ్చిన తర్వాత ఈసారి ఫోన్ ఎత్తి చూస్తే వాళ్ళ పిల్లలు అరుస్తున్న ఫోన్లో, డాడీ ఎప్పుడు వస్తున్నావు డాడీ, నీకోసం కోడి కూరని కాదు బగారా కూడా వేసింది మమ్మీ, చేపల పులుసు ఇవన్నీ చేసింది, నువ్వు తొందరగా వచ్చేసాయి డాడీ అని. మనోడు ఆ మాటలన్నీ మళ్ళీ వినిపిస్తున్నాయి ఓనర్కి. అరే నాయన నీకు దండం పెడతారా, వెనకాల మా సార్ ఉండు, నువ్వు ఫోన్ పెట్టేరా నేను వస్తున్నాను అన్న తర్వాత ఇంకోసారి అని చెప్పి ఒక అర్ధగంట తర్వాత మళ్ళీ ఒక ఫోన్ వచ్చింది డ్రైవర్కి. అప్పుడు ఎవరయ్యా అని ఫోన్ తీసి చూస్తే వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది. ఏమని, నాయన ఎప్పుడు వస్తావురా నువ్వు, నీకోసం మీ నాయన పడిగాపులు కాస్తుండు, ఆ బయట అరుగు పైన కూర్చొని ఈ తువ్వాల తీసుకొని వచ్చిపోయి ఈగలు దోతున్నట్టు చూసిన అట్లా వేస్తుంటారు, తొందర రారా మేము మీకోసం వెయిట్ చేస్తాం. ఈ మాటలు కూడా ఓనర్కి వినిపిస్తాం. అమ్మా నువ్వు పెట్టేవే, నీకు దండం పెడతా, వెనకాల మా ఓనర్ ఉండి నేను డ్రైవింగ్లో ఉన్నా మళ్ళీ చేస్తాను. ఈ మాటలంతా అయిపోయిన తర్వాత ఓనరు ఫోన్లో చెక్ చేసుకుంటున్నాను అనమాట. ఓనర్ ఫోన్ చేసి రాలేదా నాకని చూస్తే ఎవ్వరు ఫోన్ చేయలేదు. ఒక కాల్ హిస్టరీలో ఒక నెంబర్ కూడా లేదు. అసంతృప్తి మొదలైపోయింది మనోనికి. ఇక ఎట్లా అంటే, అరే ఏందిరా, నా దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి, 15,000 జీతగాడు నా దగ్గర పనిచేస్తాడు, వానికి అన్ని ఫోన్లు వస్తాయి, నాకు ఒక ఫోన్ రాలేదు. అసంతృప్తి మొదలైపోయింది. ఇంటికి వెళ్ళిపోయింది. ఈ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో లగేజ్ మొత్తం ఓనర్ వాళ్ళు ఇట్లా పెట్టిన, సార్
వస్తా సార్ గుడ్ నైట్ అని చెప్పిండు. అప్పటికే అసలు ఓకే ఓకే గుడ్ నైట్ అని చెప్పి లోపలిగా. ఇప్పుడు ఈ డ్రైవర్ ఇంటికి పోగానే ఎట్లుంటుంది ఫ్యామిలీ? కళ్ళలాడుతుంటుంది అనమాట. మామూలు అది పోయేసరికి అమ్మ నాయన పిల్లలు భార్య అందరూ కలిసి భోజనం చేస్తుంటారు. బట్ ఈ లక్షల కోట్ల అధిపతి ఇంట్లో ఎంటర్ కాగానే కథ వాళ్ళ మిస్సెస్ కాలు మీద కాలు వేసుకొని సోఫా మీద కూర్చొని టీవీ చూస్తుంటారు. రాగానే అయ్యో రండి 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 అని అంటారా? రండి మీకోసం వెయిట్ చేస్తున్నా. ఇలా భోజనం చేద్దాం అనుకోండి, వంట చేద్దాం అనుకోని చేత కాలేదు, పని చేద్దాం, రెస్టారెంట్కి వెళ్ళిపోయి తినేసేద్దాం. మనోడు బయట ఆల్రెడీ అసంతృప్తిగానే ఉన్నాడు. ఇంటికి రాగానే హోటల్ వంట అనేసరికి ఇంకెక్కువ మండిపోయింది. సరే పిల్లలన్నా వలకరిస్తారు, పిల్లల సైడ్ చూసినాం. అక్కడో సోఫా సెట్ ఇక్కడో సోఫా సెట్ ఉంటే ఇద్దరు ఉన్నారు. హాయ్ డాడ్ అన్నారు. చెరో చేతుల ట్యాప్ పట్టుకోరు, చెరో బెడ్లో పోయి ఊరికి అలా కూర్చున్నారు. ఇలువాయే భార్య బాయ్. సరే అమ్మ నాయన ఏం చేస్తారని చూస్తే ఓ బెడ్రూమ్లో ఇద్దరు కూర్చొని భక్తి గీతాలు చూస్తున్నారు అనమాట. నాకు అర్థం కాలే. ఇప్పుడు చెప్పండి, ఈ స్టోరీలో ఎవరు కోటీశ్వరుడు? ఎవరి దగ్గర పైసలు ఉన్నాయి? మరి ఎవరు కోటీశ్వరుడు? మళ్ళీ అట్లా ఎట్లా అంటారు మీరు? సో ఈ స్టోరీలో నీతి ఏం చెప్పనా, ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంది. ఈ స్టోరీలో నీతి ఏం చెప్పనా, చాలామంది డబ్బు 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 ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలని చెప్పి అన్నీ వదిలేసి పరిగెత్తాం. లాస్ట్ ఫైనల్ డెస్టినేషన్ ఏంటంటే నిరాశ తప్ప ఇంకోటి లేనేలేదు. ఇంకొక విషయం చెప్పనా అండి, ఈ బిజినెస్లో టైం కాదు. మొన్న గృహప్రవేశం చేసినా కదా, 2300 మంది వచ్చారు. ఒక 50 మంది మైనస్ చేస్తే కనుక ఈ చుట్టాలు మా దోస్తులు వాళ్ళు ఎవరెవరైతే వాళ్ళు ఉన్నారు 50 మంది, మిగతా 2250 మంది మొత్తం మన వెస్టీజ్ డిస్ట్రిబ్యూటర్లో ఉన్నారు, మన లీడర్స్. ఈ 50 మంది మాత్రం ఈనో ప్యాకెట్లు జేబులలో సంచలలో పెట్టుకొని మూల కూర్చొని ఏడుస్తూ ఉన్నారు. ఏంద్రా నిన్న మొన్నటి వరకు బండ్ల పెట్రోల్ లేనోడు, 50 రూపాయలు గత లేనోడు ఈరోజు ఇంత పెద్ద ఇంట్లోనే సినిమా థియేటరా, 4 బెడ్రూమ్లో, ఒక్క బెడ్రూమ్లో ఒక్కటే చిన్న రూమ్లో ఉన్నోడు ఈరోజు ఇంత పెద్ద కట్టినని చెప్పి వాళ్ళు దిగాలుగా ఆలోచిస్తారు. కానీ కొంతమంది లీడర్స్ మాత్రం ఇంటి ముందర డ్యాన్సులు వేస్తుంటే అబ్బా అంగరంగ వైభవంగా ఉంది. ఇంతకు మించిన జీవితం ఏముంటుంది చెప్పండి. సో ఈ బిజినెస్లో మంచి రిలేషన్షిప్ ఉంది, గుర్తుపెట్టుకోండి, మంచి రిలేషన్షిప్ ఉంది. అవతల వ్యక్తి ఎదిగితే మనం కూడా ఎదగొచ్చు. ఆంజనేయ సార్ కారు కొన్నాడు, నేను కొంటా. ఆంజనేయ సార్ ఇల్లు కొన్నాడు, నేను కొంటా. ఆంజనేయ సార్ లక్షల ఇన్కమ్ తీసుకుంటాడు, నేను సంపాదిస్తానే ఉద్దేశం. కానీ ఆంజనేయ సార్కి వస్తుంది చలో వాడు పడిపోవాలి, ఆయన ఇల్లు కట్టిన మొత్తం నాశనం. ఎవరు ఏ లీడర్ కోరుకోగా నా ఈ హిస్టరీలో లేదు. సో ఇది సిస్టమ్కి ఉన్న పవరు, ఇది వెస్టీజ్కి ఉన్న పవరు. మీ అందరికి చెప్తున్నా. సో ఒక డ్రీమ్ పెట్టుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, నల్గొండ అంటే ఎట్లుండాలంటే పూర్వ వైభవం మళ్ళీ తిరిగి రావాలి. మళ్ళీ మూలకున్న ముసలమ్మ కూర్చున్నట్టు ఏమవుతుందేమో రానైతే వచ్చినాం చూడలేదు, అట్లా కాదు. జోలు విధిలేండి, లైఫ్ ఉన్నది ఒక్కటే జిందగీ. నువ్వు ఏం చేసినా చేయకపోయినా నువ్వు మళ్ళీ ఉడతావు. కాలభైరు ఓడు ఉండడు, నువ్వు కాలభైరవు కాదు, నీకు ఎవడు ఉన్నాడు. ఆయన పేరేంది, అలా క్యారెక్టర్ పేరు మగధెట్ల, ఇతని పేరు కాలభైరవుడు. ఆయన అంటించండి, ఆయన పేరేంది షేర్ ఖాన్. మీ షేర్ ఖాన్ పెట్టేటోడు ఉంటాయి, పుట్టేటోడు ఓడు ఉండరు. అలా నిప్పు పెట్టేటోడు పుట్టేటోడు మళ్ళీ ఉంటాం, ఇంకా అయిపోయింది. నేనేమంటానంటే ఉన్నది ఒకటే లైఫ్, కన్ను మూసి తెరిసే లోపల జీవితం అయిపోతుంది. సో ఈడుస్తా సస్తా బతుకుతారా? 5 ఏళ్ళు నా కోసం నేను పని చేస్తా, నా డ్రీమ్స్ అన్ని నెరవేర్చుకుంటా. ఎవడైతే కళ్ళ ముందర వాళ్ళని చీత్కారం కొట్టిన, ఎవడైతే అవమానించిండో నాలాంటి బిల్డింగ్ కట్టి 4 ఫ్లోర్ల బిల్డింగ్ నుంచి వాళ్ళని చూడు చీమ లెక్కనే కనిపిస్తారు, మనుషుల లెక్క కనిపించరు. అర్థమవుతుందా? పైసా సంపాదించండి. సో ఇది పని చేయండి, పైసా సంపాదించండి, రిలేషన్షిప్ సంపాదించండి, అన్నీ ఎంజాయ్ చేద్దాం. అండ్ ఎవరైతే 300 PV క్లబ్లో ఉన్నారో వాళ్ళందరికీ ఆల్రెడీ మన శ్రీనివాస్ వడ్డేమా సార్ మంచి సెషన్ తీసుకుంటూ మీ అందరు చూసినారు. చాలా ఈజీ ప్రాసెస్. ఎవరైనా చేయలేకపోతే కనుక నాకు తెలిసినంత ఇది బెస్ట్ ఆప్షన్. మళ్ళీ కంటిన్యూ చేద్దాం. అండ్ ఎవరైతే 300 PV 500 PV క్లబ్లో ఉన్నారో, లాస్ట్ టైం మనం ట్రిప్ వెళ్ళినాం కదా మేడం, సోమశిల ఒకటి, కొంతమంది వండర్లా, ఇట్లా రకరకాల ఇది ప్లాన్ చేద్దాం. సో రెడీ ఉన్నారా? ఎంతమంది రెడీ ఉన్నారు?